భారతదేశ పార్లమెంట్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాష్ట్రాల మధ్య చిచ్చులు పెడుతుంది. బీజేపీకి అనుకూలంగా ఉండాలనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇటు సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తూ నార్త్ ఇండియాకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ డీలిమిటేషన్ తో సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోతుంది, నార్త్ ఇండియాకు ఏం లాభం జరగబోతుంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొద్దాం. అట్లాగే తేజస్వి సూర్య కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్ తో పోలిస్తూ మాట్లాడినటువంటి మాటల మీద బీజేపీ ఎంపీలు ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడడం లేదు. ఈ అంశాల మీద మీ ముందుకు అనేక రకాల విషయాల్ని తీసుకొద్దాం. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్లా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేటువంటిది ఒకసారి చూస్తే రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్లకోసారి డీలిమిటేషన్ ప్రక్రియ చేసే అవకాశాన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. నియోజకవర్గాల వారీగా సర్దుబాట్లు నియోజకవర్గాల వారీగా సరిహద్దుల సర్దుబాట్లు చేసేటువంటి అవకాశం కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇది 1952 అట్లాగే 1963 1973లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25 సంవత్సరాలు పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఆపివేసిర్రు. అది మళ్ళీ కొన్ని కారణాల చేత మళ్ళీ 25 సంవత్సరాలకు మళ్ళీ పెంచిరు. అంటే మొత్తంగా 50 సంవత్సరాల నుండి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. 2002లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన సీట్ల సంఖ్య మాత్రం పెంచలేదు. నియోజకవర్గ సరిహద్దులను మాత్రమే తయారు చేశారు, వాటికి సరిహద్దులు నిర్ణయించారు. అయితే భారతదేశానికి సంబంధించి ఈ సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఈ రాష్ట్రాలకు ఏం అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, ఈ దక్షిణాది రాష్ట్రాలలో అన్ని కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలు ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఇక్కడ అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చైతన్యవంతంగా ఉండేటువంటి ఓటర్లు ఈ రాష్ట్రాలు బీజేపీకి ఎప్పటికీ ఓట్లు వేయలేరు. తద్వారా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావు, ఎమ్మెల్యే సీట్లు రావు. కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు పెంచకుండా ఏదో నామమాత్రంగా తక్కువ సీట్లు పెంచి నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు పెంచే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే తెలంగాణలో ఉండేటువంటి 17 ఎంపీలలో 25కు మాత్రమే పెంచుతున్నారు. కానీ నార్త్ ఇండియాకి సంబంధించి ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే దాన్ని 120 సీట్లకు పెంచారు. అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క ఎంపీ రాకున్నా కూడా నార్త్ ఇండియాలో వచ్చేటువంటి ఎంపీల సంఖ్య బలంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది. దీన్ని దక్షిణాది రాష్ట్రాలైనటువంటి రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తుంటే, దక్షిణాదిలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ తానే అంటే తందానా అని ముగ్గురు అంటున్నారు. బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు. వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 185 మంది ఎంపీలు ఓటేసారు వ్యతిరేకంగా. అంటే 180 మార్కులలో 1/3 వంతు కంటే ఇది ఎక్కువనే. కాబట్టి ఓటింగ్ రోజున హాజరు కావాల్సినటువంటి కొంతమంది ఎంపీలు హాజరు కాలేదు. అలాగే తెలంగాణ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలను ఇప్పటి వరకు ఖండించలేదు ఒక్క బీజేపీ ఎంపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందా, లేదా పాకిస్తాన్ తో పోల్చినటువంటి సూర్య మీద ప్రేమ ఉందా అనేటువంటి దీని మీద బట్టి అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు తన మాటల్లో చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను అవమానిస్తున్నా ఇంతవరకు చప్పుడు చేయకుండా చతికిలపడి ఉన్నారు బీజేపీ ఎంపీలు 8 మంది. కేంద్ర మంత్రులతో సహా 8 మంది భారత పార్లమెంటులో తేజస్వి సూర్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఒక్కరు కూడా ఖండించలేదు, కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. భారతదేశంలో పాకిస్తాన్తో విడిపోయేటువంటి బంధాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే బంధంగా చూపించినటువంటి కర్ణాటక బీజేపీ మినిస్టర్ తేజస్వి సూర్య మీద ఇంతవరకు కనీసం ఖండించలేదు బీజేపీ తెలంగాణ ఎంపీలు.
తేజస్వి మాటలను ఖండించకుండా దాంట్లో తప్పేమీ లేదు, దాన్ని వక్రీకరించారు అని వెనుకేసుకొస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్ర రోజులను మరిపిస్తున్నాయి ఈ మాటలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్లాట జరుగుతుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న కూడా ఈ బీజేపీ 8 మంది ఎంపీలు బీజేపీ కేంద్రానికి బానిసలుగా మారారు. కాంగ్రెస్ ఉన్న గట్లే ఉంది, బీజేపీ ఉన్న గట్లే ఉంది. మరొక్కసారి నిరూపించారు, ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నా, బీజేపీ ఎన్నుకున్నా, కాంగ్రెస్ ఎన్నుకున్నా ఢిల్లీ పెద్దలకు బానిసలం అని ఈ విషయం బట్టి తెలుస్తుంది. 1200 మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ ప్రాణ త్యాగాలను అపహాస్యం చేస్తుంటే రక్తం మరగకుండా పౌరుషం లేకుండా చచ్చిపడి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు. బీజేపీకి మోదీ, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తప్ప తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పట్టదా? ఇంత జరుగుతున్న మన ఎంపీ నోట్లో ఒక్కరు కూడా జై తెలంగాణ అని కూడా అనట్లేదు. ఇప్పటికీ స్టేజీలు ఎక్కితే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కావచ్చు, స్టేజీలు ఎక్కితే జై తెలంగాణ అనంది వాళ్ళు దిగరు. అలాంటిది భారత పార్లమెంట్ లో తెలంగాణని అవమానిస్తుంటే జై తెలంగాణ అని నినాదాలు ఇవ్వకుండా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. తెలంగాణ ఎంపీలమని గొప్పలు చెప్పుకునేటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా లేదా నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నారా? రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు కావస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ మీద ఇంకా అక్కసు అలాగే ఉందా? చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలైనటువంటి సంఖ్య, ఎంపీల సంఖ్య తగ్గించి నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఎంపీ సీట్లను పెంచుకుంటూ నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ నార్త్ ఇండియా మీదనే ఆధారపడి ఉంటాం. తెలంగాణ లాంటి, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలు బీజేపీని ఆదరించాయి. కాబట్టి వీటిని తగ్గించాలి, పార్లమెంటు స్థానాలను, ఎమ్మెల్యే స్థానాలను నార్త్ ఇండియాలో పెంచుకోవాలి, తద్వారా బీజేపీకి లాభం వస్తుంది అనేటువంటిది చూస్తున్నారు.